వినాయక చవితిని పురస్కరించుకుని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితిని శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. మండపాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చేశారు. అటు వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ధ్యాన చంద్ర తెలిపారు. నగరపాలక సంస్థ నిర్దేశించిన ప్రాంతమైన సీతమ్మ వారి పాదాలు కృష్ణానదిలో మాత్రమే నిమజ్జనం చేయాలని కోరారు. నగర పరిధిలో ఉన్న బందర్ కాలువ, ఏలూరు కాలువ, రైవస్ కాలువలో నిమజ్జనం చేయవద్దని సూచించారు. ఏటా దాదాపు 1000 వినాయకుని విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని, వాటి నిమజ్జనానికి 2 క్రేన్లు, జేసీబీ, ప్రొక్లైన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ధ్యాన చంద్ర. అందరికీ కూడా విజయవాడ ప్రజలకి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఈ రోజు అంటే 7వ తారీఖు మనము వినాయక నిమజ్జనం సంబంధించి అన్ని చర్యలు కూడా విఎంసీ పరిధిలో మనం తీసుకోవడం జరిగింది. దాదాపుగా విఎంసీ పరిధిలో ప్రతి సంవత్సరం 985 మన వినాయక స్టాచ్యూస్ మనము ఇమర్షన్ చేయడం జరుగుతుంది వాటర్లో. దానికి సంబంధించి టోటల్ 13 రోజు మనం తయారుగా ఉంటాము. దీనికి సంబంధించి దాదాపుగా 2 క్రెయిన్స్, అలాగే ఒక జేసీబీ అండ్ ఒక ప్రొక్లైనర్ అండ్ ఆల్మోస్ట్ 4 మెంబర్స్ ప్రతి షిఫ్ట్, అంటే 3 షిఫ్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సీతమ్మ వారి పాదాలు కృష్ణా రివర్ విఎంసీ బ్యాక్ సైడ్ ఉన్న ఏరియాలో ప్రతి సంవత్సరం కూడా ఇమర్షన్ కి అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ ఉండొచ్చు, షామియానా ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు, అలాగే శానిటేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా టైప్ చేయడం జరిగింది. దాదాపుగా ప్రతి సంవత్సరం అరౌండ్ 40 lakhs కూడా దీనికి సంబంధించిన ఖర్చు కూడా చేయడం జరుగుతుంది. మా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా దయచేసి లోకల్ గా అటు ఇటు కెనాల్స్ లో ఇమర్షన్ చేయకుండా దయచేసి ఈ ఒక మన వెన్యూ ఏముందో అందరూ కూడా ప్రజలు మీ దగ్గర ఉన్న ఆర్గానిక్ గణేష్ ఐడల్ ని దయచేసి తీసుకొచ్చి పీస్ఫుల్ గా ఇక్కడ ఇమర్షన్ చేస్తే మనకు చాలా వరకు